హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ పార్ట్ 3ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ పార్ట్ 3లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో బటన్ యొక్క స్టైలింగ్ నేర్చుకున్నాం అండ్ ఎక్స్ప్లిక్ట్ ఇంటెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. బట్ ఈ వీడియోలో ఇంప్లిక్ట్ అంటే ఒక యాప్లో యూఆర్ఎల్ తీసుకొని ఆ యూఆర్ఎల్ని బటన్ ప్రెస్ చేస్తే మనం ఆ యూఆర్ఎల్ అనేది ఓపెన్ చేస్తాం అనమాట. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. మీకు ఇప్పటివరకు ఏం అర్థం కాకపోయినా డీటెయిల్గా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే. అండ్ అట్ ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే మీరు ఆండ్రాయిడ్ స్టూడియోని ఓపెన్ చేయాలి. ఓకే. అండ్ మీరు ప్రీవియస్ వీడియో చూడనట్టయితే మీకు పైన ఐకార్డ్స్లో నేను మీకు ఆ యొక్క లింక్ అనేది ఇస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో చూసాక ఈ వీడియోకి రండి. ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో జరుగుతుంది. సో నేను మీకు మళ్ళీ చెప్పను. ఈ ఆండ్రాయిడ్ స్టూడియో ఇదన్నీ అంతా సిస్టమ్ స్పీడ్ బేస్ అయ్యి ఓపెన్ అవుతుంది. కొంతమందికి టైం పడుతుంది, కొంతమందికి పట్టకపోవచ్చు. సో ఇంకా మీకు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే అండ్ లాస్ట్ వీడియో చూసినట్టయితే మీకు పక్కా క్లారిటీ వస్తుంది. సో మీకు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను మళ్ళీ ఏవి రిపీట్ చేసి చెప్పను. సో మీరు ముందు వీడియో చూసినట్టయితే మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా వస్తుంది. సో నేను అలా ప్రతి వీడియోకి డీటెయిల్గా చెప్తే వీడియో అనేది లెంతీగా అయిపోతుంది. సో మీకంటూ కాన్సెప్ట్ అందించలేకపోతున్నాను. సో మీకు చూడండి, ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. అంటే మీకు చిన్నవి కూడా ప్రతిసారి చెప్తే మీకు కాన్సెప్ట్ అనేది ల్యాగ్ అవుతుంది అలాగా. సో వీడియో అనేది లెంతీ కూడా అయిపోతుంది. సో అర్థం చేసుకోండి. ఫస్ట్ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఏం కాబట్లేదు, అంతా నిదానంగా చేద్దాం. ప్రొసీజర్ అనేది ఏది మనకి వెంటనే వచ్చేది. ఓకే. అండ్ ఎంటీ యాక్టివిటీని సెలెక్ట్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్కి మీ యొక్క నచ్చిన నేమ్ అనేది పెట్టండి. నేను ఏమని ఇచ్చా అంటే యూఆర్ఎల్ సెర్చర్ అని చెప్పేసి ఇచ్చా అనమాట. యూఆర్ఎల్ సెర్చర్ అని చెప్పేసి నా యొక్క యాప్కి నేమ్ ఇచ్చాను. ఇది ఒక మీ ప్యాకేజ్ నేమ్, నా యొక్క లొకేషన్, నేను ఒక కోడ్ చేయాల్సిన లాంగ్వేజ్ జావా అని చెప్పేసి ఇచ్చా. అండ్ నా యొక్క మినిమం ఎస్టీకే ఆండ్రాయిడ్ 9.0 అని చెప్పేసి నేను ఇచ్చాక ఫినిష్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. అండ్ ఫినిష్ మీద క్లిక్ చేశాను. ఓకే, లోడ్ అవుతుంది. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా మీరు చూడండి. మీకు మా యొక్క కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కాస్త సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఇదిగోటి ఇప్పుడు మనకి ఇది గ్రాడల్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ దిస్ వన్ మెయిన్ యాక్టివిటీ అండ్ దిస్ ఈజ్ యాక్టివిటీ main.xml. సో నా యొక్క గ్రాడల్ అనేది బిల్డ్ అవుతుంది. ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. ఓకే. అండ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన యూఐ ఎలా ఉండబోతుందంటే, మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ లింక్ అనేది తీసుకోవాలి. కింద బటన్ క్లిక్ చేయగానే ఆ యొక్క లింక్ని మనం ఓపెన్ చేయాలన్నమాట. దాన్ని ఇంప్లిక్ట్. సో మీకు ఇంప్లిక్ట్కి డిఫరెన్స్ ఏంటనేది లాస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో చూస్తే మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను యూఐ అనేది డెవలప్ చేయబోతున్నాను. సో నా యొక్క గ్రాడల్ అనేది ఇంకా బిల్డ్ అవుతుంది. ఓకే. సో కొంచెం టైం పడుతుంది. నేను ఎక్కడ స్కిప్ చేయట్లేదు. సో మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఓకే గైస్. ఓకే, బిల్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇంపోర్టింగ్ క్లాస్ పార్ట్స్. ఓకే రన్ అయిపోయింది. నేను ఇప్పుడు నా యొక్క కోడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో నేను కాన్స్టెంట్ లేఅవుట్ అనేది ఉంచుతున్నాను. సో ఇక్కడ నేను లేఅవుట్స్ అనేది మీ ఇష్టం, మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను యాక్చువల్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి నేను అన్ని కాన్స్టెంట్ లేఅవుట్స్లోనే మీకు చెప్పేస్తున్నాను. సో మీ ఇష్టం, మీకు నచ్చిన లేఅవుట్ ఇచ్చేసి మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు మీకు ఐడియా ఉంటే. అండ్ ఈ డిజైన్ లేఅవుట్స్ కోసం కూడా నేను ఫర్దర్గా వీడియో చేస్తాను. సో అప్పటి వరకు నేను కాన్స్టెంట్ లేఅవుట్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి, సో డిజైన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో నాకు ఈ డెమో హలో వరల్డ్ టెస్ట్ అవసరం లేదు, నేను రిమూవ్ చేసేసాను. సో నాకు ఇక్కడ ఇంకా లోడ్ అవ్వలేదు, చూసారా. డిజైన్ అనేది కాస్త టైం పడుతుంది. సో ఇదిగోండి ఇక్కడ లోడ్ అవుతుంది. సో నేను ముందుగా ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి తీసుకున్నా. సో ఇది ఇంకా రన్ అవుతుంది. సో ఒక్కసారి ఈ డిజైన్లోకి పోయి ఓకే, సో ఎడిట్ టెక్స్ట్ అని తీసుకున్నాను. వ్రాప్ అని చెప్పేసి తీసుకున్నా. సో దీని యొక్క స్టైలింగ్ అనేది చేద్దాం. దీనికి హింట్ అని ఇస్తున్నా. హింట్ ఏమని ఇస్తున్నా అంటే ఎంటర్ ద
యూఆర్ఎల్ అని చెప్పేసి అడుగుతున్నా యూజర్ని యూఆర్ఎల్ని ఎంటర్ చేయమంటున్నా. ఓకే, సో ఇది యాడ్ ఉందో చూద్దాం. సో మీ యొక్క దీని యొక్క కాన్స్టెంట్స్ మీరు నీట్గా జాయిన్ చేసుకోండి. సో నా యొక్క సిస్టమ్ కొంచెం స్లోగా ఉండటం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈ పైన ఉన్న కాన్స్టెంట్స్ మీరు 4 సైడ్స్ జాయిన్ చేసుకొని మీకు ఇది ఎక్కడ కావాలంటే అక్కడికి కొంచెం తీసుకొని ఇలా ప్లేస్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఇది విడ్త్ అనేది మ్యాచ్ పేరెంట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో విడ్త్ అనేది మ్యాచ్ పేరెంట్. నేను కొంచెం అటు ఓకే మ్యాచింగ్ లెఫ్ట్ అని చెప్పేసి ఇచ్చేసి 10 dp ఇచ్చా. మార్జిన్ లెఫ్ట్కి 10 dp, 10 కొంచెం తక్కువ ఉన్నట్టు 20 ఇచ్చా. కొన్ని చూడండి, మార్జిన్ లెఫ్ట్ 20 అండ్ మార్జిన్ రైట్ 20 dp. సో నేను బోత్ సైడ్స్ ఈక్వల్గా ఇచ్చాను. సో ఇప్పుడు నా యొక్క యూఐ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక బటన్ అనేది ఉంటుంది. సో ఈ బటన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో అది లోడ్ అవుతుంది, గాబరేం లేదు. మన యొక్క సిస్టమ్ స్పీడ్ బేస్ అయి ఉంటుంది. సో టెన్షన్ ఏం పడద్దు. మీకంటూ డీటెయిల్గా నీట్గా మెల్లగా వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. సో మన యొక్క టెక్స్ట్కి ఐడి ఇవ్వండి. ఐడి ఇచ్చేసుకోండి. ముందు ఐడి ఎడిట్ టెక్స్ట్ యూఆర్ఎల్ అని చెప్పేసి నేను నేమ్ ఇచ్చేసుకున్నా. సో ఇది ఏదో ఎర్రర్ చూపిస్తుంది. సో ఇదేదో సంథింగ్ ఓకే, దీనికి కాన్స్టెంట్స్ పెట్టలేదని చెప్పేసి ఉంటుంది. సో కాన్స్టెంట్స్ జాయిన్ చేస్తున్నాం. సో నాకు ఇది లోడ్ అవుతుంది మెల్లగా. ఓకే, కాన్స్టెంట్స్ అనేది 4 సైడ్స్ నేను జాయిన్ చేసుకుంటున్నా. అండ్ దీని ఏమో వచ్చేసి ఇక్కడ దీనికి కనెక్ట్ చేస్తున్నా. సో ఇది నాది కొంచెం పైకి పెట్టేసుకున్నా. ఓకే, నేను మీకు లాస్ట్ వీడియోలో బటన్కి స్టైలింగ్ ఎలా చేయాలో అని ఇచ్చాను. ఇది బటన్కి ఐడి బటన్ అనే ఉంచాను. మీరు బటన్ యొక్క టెక్స్ట్ని చేంజ్ చేయొచ్చు. సో బటన్ యొక్క టెక్స్ట్కి సెర్చ్ అని చెప్పేసి కొట్టాను. ఓకే, అండ్ ఇప్పుడు బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతాం. సో బ్యాక్గ్రౌండ్ టింట్ అని చెప్పేసి ఇచ్చాను. సో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చాం. అండ్ దీని యొక్క కార్నర్ రేడియస్ ఒక 8 dp ఇచ్చాను. సో చూడండి, ఇది ఇలా వచ్చిందనమాట. సో మీకు 8 సరిపోకపోతే మీ ఇష్టం, మీరు ఎక్కువ ఇవ్వచ్చు. సో నా యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను ఇచ్చేసుకున్నాను. ఓకే, రిక్వైర్మెంట్ అని కాదు, ఇది నా ఇష్టం. మీకు ఇష్టం వచ్చేటట్టు మీరు అవ్వచ్చు. ఓకే, ఇది మన బేసిక్ యూఐ అనేది డెవలప్ అవుతుంది. సో మెయిన్ యాక్టివిటీకి వెళ్ళాక మనం ఇప్పుడు ఏంటంటే చేయాలి, ముందు ఈ వీటిని కాల్ చేసుకోవాలి. ప్రైవేట్ ఎడిట్ టెక్స్ట్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఇదేగా మన యొక్క నేమ్ ఇచ్చేసుకున్నాను నేను ఇక్కడ. సో నాకు ఈజీగా అవ్వడానికి ఇక్కడ ఏ నేమ్ ఇచ్చానో సేమ్ అదే నేమ్ కూడా ఇచ్చేసుకున్నాను. అండ్ ప్రైవేట్ బటన్ అని చెప్పేసి నా యొక్క ఐడీస్ని కాల్ చేస్తున్నా. వీటిని బైండ్ చేసుకుంటున్నా. ఫైండ్ వ్యూ బై ఐడి తీసి నా యొక్క ఈ యూఐని బైండ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఫస్ట్ ఎడిట్ టెక్స్ట్ యూఆర్ఎల్ ఈక్వల్స్ టు ఫైండ్ వ్యూ బై ఐడి r.id. ఎడిట్ టెక్స్ట్ యూఆర్ఎల్ని ఇచ్చేసుకున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ బటన్ ఈక్వల్స్ టు ఫైండ్ వ్యూ బై ఐడి r.id.button అనేది ఇచ్చేసా. సో ఇక్కడ వరకు మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆన్ క్లిక్ లిజనర్ అనేది తీసుకుంటాం. సో ఆన్ క్లిక్ లిజనర్ అనేది దేనిపైన అవ్వాలి, ఒక బటన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫంక్షన్ ఏం జరగాలి అని చెప్పేసి ఇస్తాం. సో బటన్ డాట్ సెట్ ఆన్ క్లిక్
అని కొట్టగానే మీకు పైన అనేది చూసారు ఇక్కడ మీకు సజెషన్లో వస్తుంది. సో మీరు దాన్ని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది వస్తుంది. సో ఇందులో న్యూ లిజనర్ వ్యూ ఆన్ క్లిక్ లిజనర్ అనేది తీసుకునేసరికి ఆటోమేటిక్గా ఓవర్ రైడ్ అయ్యి పబ్లిక్ వాయిడ్ ఆన్ క్లిక్ అనేది ఫంక్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది. యాట్రిబ్యూట్స్కి వెళ్ళి ఈ బటన్ని ఇలా కొట్టేసి సో చూడండి డిజైన్లోకి వెళ్ళాను. యాట్రిబ్యూట్స్ మీద క్లిక్ చేసి బటన్ మీద క్లిక్ చేసి ఆన్ క్లిక్ అని చెప్పేసి కొట్టండి. ఇక్కడ స్విచ్లో ఆన్ క్లిక్ దగ్గర కొట్టేసి దాని యొక్క ఫంక్షన్ మీరు ఇక్కడ రాసి దాన్ని మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అదొక మెథడ్ ఉంది. నేను ఈ మెథడ్ మీకు ఈజీగా అర్థమవుతుంది, నేను మీకు ఇలా కన్వే చేస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఇంటెంట్ అట్ ఫస్ట్ ఏంటంటే మనం యూజర్ నుంచి యూఆర్ఎల్ అనేది తీసుకోవాలి కదా. సో యూఆర్ఎల్ తీసుకోవాలనుకుంటే ఏంటి, యూఆర్ఎల్ అనేది స్ట్రింగ్ అని చెప్పేసి తీసుకున్నాను. స్ట్రింగ్ యూఆర్ఎల్ ఈక్వల్స్ టు మనం ఎక్కడ యూజర్ అనేది యూఆర్ఎల్ ఎక్కడ ఎంటర్ చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఇదొక దీంట్లో ఈ ఎంటర్ ద యూఆర్ఎల్ అంటే ఇది ఎడిట్ టెస్ట్లోకి యూజర్ అనేది యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నాడు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మన యొక్క యూఆర్ఎల్ ఎడిట్ టెస్ట్ యూఆర్ఎల్ డాట్ అంటే అది దాని యొక్క ఐడి మనకి ఏంటి టెస్ట్ కావాలి. సో గెట్ టెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చేసా టు స్ట్రింగ్ అనమాట. టెక్స్ట్ని ఒక స్ట్రింగ్లోకి తీసేసుకున్నాం, దాన్ని యూఆర్ఎల్లోకి స్టోర్ చేసాం. ఓకే. అండ్ ఇప్పుడేమో ఇంటెంట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇంటెంట్ ఈక్వల్స్ టు ఇది ఇక్కడ ఇంపోర్ట్ అవ్వలేదు, సో మీకు ఎర్రర్ వస్తుంది. ఇంటెంట్ ఈక్వల్స్ టు న్యూ ఇంటెంట్ అని చెప్పేసి తీసుకున్నాక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒక దాని నుంచి ఇది ఇంకో దానికి రీడైరెక్ట్ అవ్వాలి. అర్థమైందా? సో ఇది పెద్ద మీకు కాంప్లెక్సిటీ ఏం లేదు. లాస్ట్ వీడియోలో మీకు ఈ ఇంటెంట్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేయాలనేది మీకు లాస్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను. ఈ వీడియోలో కూడా మీరు చూడండి, మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. సో డోంట్ వరీ. సో మీకు లాస్ట్ వీడియోలో అనేది చాలా డీటెయిల్గా చెప్పాయి. అంటే ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే ఫస్ట్ మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ టు మనం సెకండ్ యాక్టివిటీ డాట్ క్లాస్లోనికి అంటే గెట్ అప్లికేషన్ కాంటెక్స్ట్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసాం. అంటే మనం పర్టికులర్ ఏ అప్లికేషన్లో మనం ఇచ్చేస్తాం ఆ అప్లికేషన్ యొక్క ప్యాకేజ్ నేమ్ అనేది తీసుకుంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ప్యాకేజ్ నేమ్తో ఇంకో యాక్టివిటీకి వెళ్తాం అనమాట. అంటే ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీ. సో ఇక్కడ మాత్రం ఏంటంటే మనం తీసుకున్న లింక్ నుంచి ఆ లింక్ని ఓపెన్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇంటెంట్ డాట్ యాక్షన్ వ్యూ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. అండ్ దీనికి మనం యూఆర్ఐ సో యూజర్ నుంచి లింక్ అనేది తీసుకుంటున్నాం కదా. సో యూరి డాట్ పార్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఏమని తీసుకున్నాం, యూఆర్ఎల్ అని చెప్పేసి తీసుకున్నాం, స్మాల్ యూఆర్ఎల్. ఓకే. ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. సో ఆ యూఆర్ఎల్ అనేది ఇచ్చాక ఇక్కడ లాస్ట్ కాలన్ పెట్టేస్తా. ఇప్పుడు యాక్టివిటీ అనేది స్టార్ట్ యాక్టివిటీ చేయాలన్నమాట. స్టార్ట్ యాక్టివిటీలోన ఇంటెంట్. సో ఇది ఇంటెంట్ మీకు ఇక్కడ ఇంటెంటే ఎందుకు ఇచ్చాను, సపోజ్ ఇక్కడ నేను వేరేది ఏమైనా ఈ ఇంటెంట్ ప్లేస్లో నేను బటన్ క్లిక్ అని ఆర్ ఏదో సంథింగ్ సెర్చ్ అని ఇస్తే ఇక్కడ స్టార్ట్ యాక్టివిటీలో కూడా సెర్చ్ అని అవ్వాలి. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది ఇక్కడ కాల్ చేస్తాం. అర్థమైంది అనుకుంటున్నాను మీకు చాలా డీటెయిల్గా. సో నేను ఈ యొక్క అప్లికేషన్ని నేను రన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో నా యొక్క అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ వరకు మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు అర్థం కానట్టయితే కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ మన యొక్క వెబ్సైట్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళి డౌట్ సెక్షన్లోకి వెళ్ళి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో మేము మీ యొక్క సొల్యూషన్తో మేము మీకు రివర్స్గా మీకు మెయిల్ ఆర్ వాట్సాప్లో మీ యొక్క డౌట్స్ని మేము క్లారిఫై చేస్తాం. ఓకేనా? సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూడండి. ఓకే. అండ్ సంథింగ్ ఎర్రర్. ఓకే, ఇది ఎర్రర్ అనేది నా యొక్క సిస్టంలో మేనిఫెస్ట్ ఫైల్లో స్మాల్ ఎర్రర్ ఉంది. సో నేను ఆ ఎర్రర్ ఇలా వచ్చేటప్పుడు ఆండ్రాయిడ్ హయ్యర్ వెర్షన్ వచ్చేటప్పుడు ఎక్స్పోర్టెడ్ ట్రూ అని చెప్పేసి ఇవ్వాలి. అలా ఇస్తే ఎర్రర్ అనేది పోతుంది. సో నా కేసులో నేను ఎర్రర్ని ఏ విధంగా సాల్వ్ చేసుకున్నాను. సో నాకు కూడా మీకు లాంటి ఎర్రర్ ఏమైనా మీ యొక్క సిస్టంలో కూడా నాకు లాంటి ఎర్రర్ మీకు ఏమైనా వస్తే సేమ్ ఇలా ఎక్స్పోర్టెడ్ ట్రూ అని చెప్పేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట మీ యొక్క ఎర్రర్. ఇంకా అదర్ ఎర్రర్స్ ఇంకేమైనా మీ యొక్క ప్రాజెక్ట్లో చేస్తున్నప్పుడు ఏమైనా వచ్చాయంటే మాకు మీ యొక్క ఫోటోని తీసేసి ఫస్ట్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. తర్వాత మేము మీకు డీటెయిల్గా మీ యొక్క
ప్రాబ్లమ్ని మేము కనుక్కొని మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా. సో ఇదిగోండి నా యొక్క యాప్ అనేది బిల్డ్ అవుతుంది. సో కాస్త టైం తీసుకుంటుంది. సో ఇప్పటికే వీడియో కూడా చాలా లెంతీ అవుతుంది. సో ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి స్కిప్ చేసేయకండి, ఎందుకంటే చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. సో ఒక్కసారి ఈ వీడియోస్ అన్ని మీరు నీట్గా స్కిప్ చేయకుండా చూస్తే ఆఫ్టర్ ఈ ట్యూటోరియల్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఒక యాప్ అనేది డిజైన్ చేయగలరు. సో మీరు ప్రొఫెషనల్ అయిపోతారని నేను చెప్పను. బేస్డ్ ఆన్ యువర్ ప్రాక్టీస్ అండ్ మీ యొక్క క్రియేటివిటీ బట్టి మీరు ప్రొఫెషనల్ యాప్ డెవలపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నా యొక్క యాప్ అనేది రన్ అవుతుంది. ఇది కాస్త టైం పడుతుంది రన్ అవడానికి. సో అందాక నా వీడియో నేను పాస్ అవసరం లేదు రండి, అయిపోతుంది. సో బిల్డ్ సక్సెస్ఫుల్. సో అందాక నా వీడియోని పాస్ చేస్తున్నాను. సో ఇదిగోండి నా యొక్క యాప్ అనేది లాంచ్ అయింది. మొబైల్ యాప్ ఎమ్యులేటర్లో ఇన్స్టాల్ అయ్యి లాంచ్ అయింది అనమాట. సో ఇక్కడ ఎంటర్ ద యూఆర్ఎల్ అన్నాడు. సో సపోజ్ నేను ఏదో ఒక యూఆర్ఎల్ తీసుకుంటానండి. నేను ఒక గూగుల్ యూఆర్ఎల్ ఏదో సంథింగ్ తీసుకుంటున్నాను మీకోసం. www.google.com. చూడండి, ఇది ఈ యొక్క వెబ్ అడ్రస్ని నేను మన యొక్క యాప్లో ప్లేస్ చేసి టెస్ట్ చేసి చూస్తున్నాను. సో కంట్రోల్ సి. సో మన యొక్క యాప్లోకి పోయి ఇక్కడ మన యొక్క యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నాం. https://www.google.com అని చెప్పేసి ఇచ్చా. సో దీన్ని సెట్ చేస్తున్నాను చూడండి. సో చూడండి, ఇది మన యొక్క యాప్ నుంచి ఈ యొక్క వెబ్ అడ్రస్కి రీడైరెక్ట్ అయిపోయింది చూసారా, www.google.com. సో నా యొక్క ఎమ్యులేటర్కి నెట్ అనేది స్లో ఉండడం వల్ల ఇది కొంచెం లోడ్ అవుతుంది. సో చూడండి, పైన వెబ్ అడ్రస్ చూడండి, google.com. సో ఇదే విధంగా మీరు ఈ యాప్ని ట్రై చేసి చూడండి, మీ యొక్క మొబైల్లో రన్ చేసి చూడండి. చూసారా, ఓపెన్ అయిపోయింది గూగుల్. సో ఆ ప్లేస్లో మీరు ఏ యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ అనేది అక్కడికి మీది డైరెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఇంతవరకు మీకు ఈ వీడియో చాలా డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.